హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మొత్తం మేము ఐలాండ్ ఎట్లా ఉంటుంది ఏందనేది డే నుంచి నైట్ దాకా, నైట్ లైట్లు వెలిగేదాకా మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అనవసరమైనవన్నీ నేను ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులు కాబట్టి హాలిడేస్, ఇప్పుడు ఏ పండగ ఉంటే ఆ పండగ థీమ్స్ అనేవి ఇక్కడ రెడీ చేయడం జరుగుతుంది. చూసారా, సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇక్కడ A to Z మొత్తం చెక్ చేసేస్తారు. ఆల్మోస్ట్ ఫ్రీ ప్యాకేజ్లోనే రైడ్స్ అన్నీ పూర్తి అయిపోతాయి. అడిషనల్గా కావాలంటే ఈ బోర్డ్స్ మీద ఉన్నాయి, తీసుకోవచ్చు. చూసారు కదా, మనం రెడీగా ఉన్నాం మొత్తం వ్యూ ఇవ్వడానికి. హాలిడేస్లో సరదాగా రావడానికి, చూడడానికి చాలా అనుకూలమైన ప్రదేశం అన్నమాట. ఎంజాయ్ చేస్తారు కంపల్సరీగా అందరూ. ఒక్కళ్ళు కూడా మామూలుగా వెళ్ళరు అన్నమాట, తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. ఇది ఎంట్రన్స్. వెళ్తున్నాం. ఎంట్రన్స్లో చూసారు, నేను చెప్పిన విధంగా సంక్రాంతి కదా, సంక్రాంతికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఎద్దుల బండి కానీ, ముగ్గులు కానీ అన్నీ రెడీ చేసి పెడతారు ఇక్కడ. లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా ఎంట్రన్స్లోనే ఉన్నాం, లోపలికి వెళ్ళలేదు ఇంకా. ఇది బౌద్ధ వృక్షం అంటారు దీనికి. ఎంట్రన్స్లో ఇది ఉంటుందన్నమాట. చూసారు కదా, దీని స్పెషాలిటీ ఏంటంటే చలికాలం వచ్చేసరికి మొత్తం ఆకులు రాల్చేసి ఒక్క ఆకు లేకుండా మళ్ళీ చిగురుస్తుంది. అది దాటుకొని లోపలికి వెళ్తే ఇక్కడ అసలు ఉంటుంది అన్నమాట టికెట్ చెకింగ్. మనం వెళ్తున్నా అంతకుముందు 3 years దాకా వదిలేస్తాం అనేవాళ్ళు. 3 feet హైట్ పెట్టారు. హైట్ దాటితే ఇవ్వాల్సిందే, టికెట్ కొనాల్సిందే 800 రూపీస్. ఆ టికెట్ తీసేసుకొని ట్యాగ్ వేసేస్తారు అనమాట చేతికి. ఇది ఎంట్రన్స్. లోపల రాగానే ఆ ఎంట్రన్స్లో ఉన్న బోర్డు ఉంది కదా, అట్లా అవి అడిషనల్ టికెట్స్ తీసుకున్నట్టయితే ఇవన్నీ చేసుకోవచ్చు మనం. లేకపోతే లోపలే కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ తీసుకొని ఒక్కో కాయిన్స్ వచ్చేసేసి ఒక్కో గేమ్ అనమాట. ఏనుగు బొమ్మ చూశారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలాగా చాలా అద్భుతంగా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ పెయిడ్స్ అన్నమాట. 20 రూపీస్ ఒక కాయిన్, 100 రూపీస్ ఇస్తే 5 కాయిన్స్ ఇస్తారు. కాసేపు మీకు లిమిటెడ్ టైం ఉంటుంది, ఆడుకోవచ్చు. ఇది కూడా అంతే, జంపింగ్ నెట్. ఇది కూడా పెయిడే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎంజాయ్ఫుల్ థింగ్సే. చాలా ఫన్నీగా ఉంటాయి, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా ఇది దాటుకొని చిన్నగా మనం బయటకు కానీ వెళ్తే చూసారు కదా, ఇటు నుంచి బయటకు వెళ్ళాలన్నమాట. ఇది క్రాస్ చేసుకొని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇది కూడా పేమెంట్ చేసి బాల్ వేయాలన్నమాట బాస్కెట్లో. స్కూటర్ కానీ అన్నీ కూడా పేమెంట్. ఫ్రీ రైడ్స్ కూడా మీకు చూపిస్తాను కొంచెం తర్వాత. దాటుకొని బయటకు వెళ్ళినట్టయితే ఇది కూడా పేమెంట్ 20 రూపీస్. ఇది మాత్రం ఫ్రీ. ఫ్రీ అన్నమాట. ట్రైన్ కూడా ఫ్రీ. వెరీ లేజీగా
అయితే ఎక్కాము టోటల్గా. ఎక్కిన తర్వాత చూడండి స్టార్టింగ్లో బాగానే ఉంది, కొద్దిగా స్పీడ్ పెరిగినాక బ్రహ్మానందం చెప్పినట్టు ఆప్ అండ్ రో అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎప్పుడు ఆపుతాడా అన్నట్టుంది. కొంతమంది అయితే గరిసి కేకలు పెట్టారు, కొంతమంది వాంటింగ్ చేసుకున్నాడు మా ఎదురుకున్న అబ్బాయి అయితే. అయినా కానీ ఎక్కాల్సిందే, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. కదా కేకలు వేస్తున్నారు అందరూ. అందులో నేను కూడా ఉన్నా, కొద్దిగా నవ్వుతున్నట్టుంది కానీ భయం కొద్దిగా అవుతుంది నాకు కూడా. ఇప్పుడు దిగేటప్పుడు చూడండి, ఎక్కేటప్పుడు బాగా నవ్వుకుంటూ ఎక్కారు, దిగేటప్పుడు మాత్రం ఈ పెద్ద మనిషి అయితే హెల్ప్ చేస్తున్నారు. రెడ్ టీ-షర్ట్ ఆయన పాపం అందరికీ. ఇది కూడా ఫ్రీ రైడ్ అవుతుంది అనమాట చిన్నపిల్లలకి. వచ్చింది, అది ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, మనం ఫ్రీ అనమాట. కాకపోతే మనం టైం సేవ్ చేసుకోవాలి ఇక్కడ. ఇవన్నీ మెకానికల్ రైడ్స్. తర్వాత వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ముందు మీకు. ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. ఇంకా ఇవన్నీ కూడా అంతే అనమాట, చిన్నపిల్లల గేమ్స్. ఇందా కింద నుంచి చూసాం కదా, ఇప్పుడు పై నుంచి చూద్దాం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి దీనిలో డెఫినెట్గా. ఇది సొరంగం అనమాట, ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళ్ళడానికి వెళ్ళారు. నేను కూడా వెళ్ళడానికి ట్రై చేశాను కానీ చాలా లేట్ పట్టింది, నాకు ఇరుక్కుపోయినట్టు అయింది. పైనుంచి చూద్దాం పిల్లలు వెళ్ళేటప్పుడు. వెళ్ళిపోయారు. ఒక గేమ్ కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ, చిన్నపిల్లలు ఆడుతున్న గేమ్. ఎవరు విన్ అవుతారో చూద్దాం. గేమ్ విన్ అయిపోయింది. ఓకే, టోటల్గా హ్యాపీ, చిన్న సరదాగా ఉంటుందని ఇష్టపడ్డారని పిల్లలకి టోకెన్ కూడా తీసుకున్నాం. 20 రూపీస్ ఇస్తే ఒక కాయిన్ ఇస్తారు. కాయిన్ అందులో వేయంగానే అది స్టార్ట్ అవుతుంది అనమాట, లిమిటెడ్ టైం దాకా. చిన్నగా పాట పాడుకుంటే తిరుగుతూ ఉంటుంది. ఇంకోసారి ఫైనల్ దానిలో చూపించలేదు కదా మీకు ఇందాక, ఫైనల్ స్పీడ్ ఎట్లా ఉంటుంది హైట్లో పోయేస్తాను. ఎవరైనా వాళ్ళకి ఏం లేదు, కొత్త వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది. కొంతమంది భయంతో వస్తుంటే కొంతమంది సరదాగా వస్తుంటారు. ఇకపోతే లోపలికి వెళ్ళాం. ఎదురు కనిపిస్తుంది రెస్టారెంట్, అది ఫుడ్ కోర్ట్ అనమాట. రకరకాల ఫుడ్స్ ఎన్నో రకాలు ఉంటాయి. హాలిడేస్ టైంలో జనం ఫుల్గా రష్గా ఉన్న టైంలో ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. మామూలు టైంలో పోతే కొన్ని తక్కువ ఐటమ్సే ఉంటాయి. చిన్నగా వాకింగ్ చేసుకుంటా పోదాం. ఇది థాయిలాండ్ జోన్ అనమాట. థాయిలాండ్ సిస్టమ్స్ ఉంటాయి ఇందులో. లోపలికి వెళ్తున్నాం. అక్కడ ట్రైన్ స్టేషన్ అనమాట. ఇందాక మనం చూసిన ట్రైన్ స్టేషన్ అక్కడ ఉంటుంది, అక్కడ పోయి ఎక్కాలి. అది బాగా లేజీగా ఉంది, టైం ఎక్కువ తీసుకుంటుందని అటు మేము వెళ్ళటం లేదు. ముందుకు పోతే ఇది వస్తుంది అనమాట, బుల్లుది. అది ఎంత లావు మొగాడైనా సరే కింద పడాల్సింది. చిన్నపిల్లలకైతే కొంచెం స్లోగా పెడతాడు, పెద్దవాళ్ళకైతే स्पीड बढ़ा था, उन्हें मैकेनिज्म बढ़ा था। कंपल्सरी गिराना चाहिए, गिरा डालता उन्हें। अरे उन्हें तुम्हारे ऊपर पड़ता है मैं उन्हें इधर नीचे गिरे जब तुम्हें बाहर जाओ జరిగింది.
పడిపోయేటట్టున్నాడు, పడిపోయాడు, అబ్బా పడిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొకరు పడిపోయేదాకే మళ్ళీ 50 రూపాయలు ఇచ్చి ఎక్కాల్సిందే. తప్పుకుంటే ఈ ఉయ్యాల చూసారు కదా, ఇది కూడా ఫ్రీ రైడ్ అండి. ఇండియాలో తోడదానికి అట్లా చేసి సరైన కంపల్సరీగా చూడండి, కంపల్సరీగా చూస్తే ప్రదేశం కాబట్టి స్లో అయిపోయినాక చిన్నగా దిగవచ్చు. ఇప్పుడు నేను కూడా ఎట్లా ఉంటుందని ఒకసారి ఎక్కాను, రౌండ్గా విజువల్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది డంపింగ్ కార్ జోన్ అనమాట. ఈ బంపింగ్ కార్స్ అనేది పేమెంటు, అది అంతా నాకు ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. కాసేపే ఉంటుంది కానీ పేమెంటు, అందుకని మేము వెళ్ళలేదు. ఇది మామయ్య హోటల్, మామయ్య ఎక్కడ ఊరికి వెళ్ళినట్టున్నారు, మామయ్య ఇంకా రాలేదు, రెస్టారెంట్ క్లోజ్గానే ఉంది, అంటే అది కూడా చూపించేవాడిని. ఇంకా టోటల్గా మెకానికల్ రైడ్స్ అన్నీ అయిపోయినాయి, వాటర్ రైడ్స్లోకి వెళ్ళబోతున్నాం. వాటర్ రైడ్స్కి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి. మామూలు డ్రెస్సులు ఎలా ఉండవు అనమాట, వాళ్ళు ఇచ్చే టీషర్టు అవన్నీ వేసుకోవాలి మనం. ఇదనమాట వ్యవస్థలు. పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టేలాగండి, మొత్తం కార్టూన్స్ రాసిన ఏను బొమ్మలు భలే ఉంది కదా. తీసి అలసిపోయా, కాసేపు అలా కూర్చున్నాను అనమాట. ఇంకా అప్పుడే ఆడ కూర్చొని ఇస్తారు, ఇంకా వేరే దానికి వెళ్తున్నాం. ఇక్కడ కిడ్స్కి సంబంధించిన వాటర్ జోన్ అనమాట. టాయిలెట్ వాటర్ వేవ్ వస్తుంది ఇక్కడ, తర్వాత చూపిస్తాను దీని గురించి. మామూలుగా ఉన్నదన్నమాట. బాగా ఎండ కాబట్టి కొద్దిగా సెగలు వచ్చినట్టు అనుకుంటున్నాయి వీడియోలో. పెద్దవాళ్ళది కిడ్స్ది ఇప్పుడు వెళ్ళొస్తాం. దారులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెరీ ఫన్నీ. ఛానల్ పేరు అడ్వెంచర్ లాగానే ఇది కూడా ఒక అడ్వెంచర్. ఇండోనేషియా జోన్ ఇది, పిల్లలు చిన్న చిన్న పిల్లల జోన్ అన్నమాట. పిల్లల జోను, పిల్లలకు సంబంధించి బర్మా జోన్ అని దీని పేరు పెట్టారు. చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరైతే పైకి వెళ్తున్నారు, కిందకి ఎట్లా వస్తారో చూద్దాం. ఫైనల్గా ఒక ఆమె బయటపడింది, ఇంకో ఆమె నెత్తుతున్నాం ఎక్కడుంది అనేది, ఎక్కడుంది అని చూస్తున్నాం.
ట్విస్ట్ ఏంటంటే అది అటు నుంచి రాలేదు ఫ్రెండ్స్, ఇటు నుంచి వచ్చింది. ఎత్తుకొని తర్వాత చూస్తే బయట నుంచి వచ్చింది. ఇది ఒక థీమ్ అనమాట. మొత్తం నిండుద్ది, నిండిన తర్వాత మన పైన వేస్తాం అనమాట. అది వాటర్ నిండబోతుంది వేసిందండి. ఒకసారి నీళ్ళు వచ్చి పైన పడితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళ రైడ్స్ దానికైతే బెలూన్ సంవత్సరం అయితే చూసారా. ఇదంటే ఇంకా భయంకరమైన సీన్. జాగ్రత్త. నుంచి జారేసరికి మనకు ఆల్మోస్ట్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, భయంగా కూడా ఉంటుంది. ఇది స్లో మోషన్లో తెచ్చాను కదా, స్లోగా రాదు. సెకండ్ స్పీడ్గా దిగేస్తాను. భయపడి కంగారు పడి అంతసేపు కూడా ఉండదు, వెళ్ళకి వచ్చేస్తాను. ఫైనల్గా నేను కూడా భయపడ్డాను పైన చేస్తానికి. చిన్న పిల్లలు చూసినారు నేను దిగమని చెప్పేసి పిల్లలు జారుస్తాను. నన్ను కూడా జారేసాను. కానీ చిన్న చిన్న పిల్లలకైతే ఎలవ్ లేదు, భయపడతారు. చూస్తున్నారు కదా, మొత్తం వీడియో కవర్ చేసేసరికి మనకు ఎంజాయ్ చేసే టైం దొరకట్లేదు. ఇది కొంత టైం వరకు ఉంటుంది అనమాట, లిమిటెడ్ టైము. తర్వాత మళ్ళీ వేవ్ డ్యాన్స్ ఇందాక చూపించాను కదా, వేవ్స్ వస్తూ ఉంటాయి, డ్యాన్స్ చేసుకుంటూ ఉండాలి, తర్వాత ఎంజాయ్మెంట్ వస్తుంది. ఇది ఊరికి జారటం అంతవరకు అనమాట. ఇది 1 అవర్ ఉంటుంది. తర్వాత మిగతా 1 అవర్ అది అట్లా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత రైన్ డ్యాన్స్ కూడా ఉంటుంది, అది 3వ థీమ్. పిల్లలది చూసాం, పెద్దవాళ్ళది చూస్తున్నాం. ఇంకా వేవ్ డ్యాన్స్కి వెళ్తాం కాసేపు ఉంటే. గ్రీన్ కలర్లో చూపించేది చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. కాసేపు లైటింగ్ వస్తుంది, కాసేపు లైట్ ఉండదు లోపల. ఆ చివర గ్రీన్ చూసారు కదా, అది ఈ బెలూన్స్ అనేవి తీసుకోవాలి. బెలూన్స్ సిస్టమ్ ఏంటంటే 100 రూపీస్ ఇచ్చి తీసుకుంటే మనం మళ్ళీ 1 అవర్ లోపల మేము ఇచ్చేసేయాలి. ఇచ్చేసేస్తే మన 100 రూపీస్ మనకి ఇచ్చేస్తారు. 1 అవర్ దాటితే 100 రూపీస్ జీరో అనమాట. అందుకని మనం ఇది చాలా నాకు రీజనబుల్గా అనిపించింది. ఇకపోతే ఫైనల్గా ఇటు వస్తున్నాం. చెప్పాను కదా వాటర్ వేవ్ డ్యాన్స్ అని, అది క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఇటు వెళ్ళండి అని చెప్పారు, మళ్ళీ ఇటు పడ్డాం. ఒక్కొక్కళ్ళు చిన్నగా చేరుకుంటున్నారు ఇక్కడికి. దీని పేరు వచ్చేసి వేవ్ పూల్. అలలాగా వస్తుంటాయి అన్నమాట సముద్రం. ఇదొక మంచి క్రియేటివిటీ అనిపించింది నాకు. అన్ని నీళ్లు ఉన్నా కానీ వేవ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం, బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది ఇది. ఒక్కొక్కళ్ళు చిన్నగా వెళ్తున్నారు. చూసారు కదా పైన నీళ్ళు పడతా ఉంటే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ ఆల్రెడీ పాటలు పెట్టేసి ఉంటారు కాబట్టి బాగా ఎగ్జైట్మెంట్ డ్యాన్స్ చేసుకుంటారు. బాగా ఎంజాయ్గా ఉంటుంది అనమాట. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి,
కింద కూడా వాటర్. అటు పక్క నుంచి కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను దగ్గర నుంచి. బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది కాబట్టి దీని వీడియో కొంచెం టైం తీసుకుంటున్నాను. సైడ్ మొత్తం ఫీమేల్స్ ఉంటారన్నమాట. ఇదేమో లేజీ రివర్ అంటారు. దాని చుట్టూ తిరుగుతూ ఉంటాము. చిన్నగా ఓపికన్న వాళ్ళు స్విమ్మింగ్ చేసుకునే వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటారు. జంప్ చేయడానికి లేదు, తిరుగుతూ వెళ్ళటమే. ఇదేమో కామన్ అనమాట. జెంట్స్ లేడీస్ అందరు కలిసి డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. పైనుంచి వర్షంలాగా పడుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా పెడతారు. ఫ్రెండ్స్, ఇది చిన్నపిల్లలది రెయిన్ డ్యాన్స్ స్టేజ్ పక్కనే ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు 4 years 3 years ఇంకా ఎంత చిన్నపిల్లలు అయినా సరే ఇక్కడ వదిలిపెట్టవచ్చు. మనం మునిగిపోతారనే భయం ఉండదు అనమాట. ఈ లేజీ రివర్స్ వచ్చేసి కనీసం 12 years 13 years 10 years పైన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. కొంచెం లోతు ఉంటుంది. పోతే పైనుంచి వ్యూ చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది అనేది. చూశారు కదా, అక్కడక్కడ సెక్యూరిటీ ఉన్నారు. ఎక్కడెక్కడ గమనిస్తూనే ఉంటారు అనమాట. సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. ఈ లేజీ రివర్లో వెళ్ళినప్పుడు ఇట్లాగనమాట అక్కడక్కడ నీళ్లు పడుతూ ఉంటాయి అన్నమాట. నీళ్లు పడుతూ ఉంటాయి. కొంతమంది వెళ్ళలేక అక్కడి నుంచి ఎక్కుతున్నారు. చూడండి, మొత్తం తిరిగి రాలేక పైనుంచి ఎక్కేస్తున్నారు షార్ట్కట్లో వచ్చేయడానికి. ఇది కూడా ఒక ఎగ్జైట్మెంటే, ఎక్కి రావటం కూడా. ఈ పెద్ద ఆయన హెల్ప్ చేస్తున్నారు అందరికీ.
ఇంకా ఈ సైడ్ వ్యూ అన్నమాట. ఈ ఒక వీడియో చూస్తే మీరు మొత్తం చూసినట్టే దాదాపుగా. లాస్ట్లో నైట్ విజువల్స్ మీరైతే మిస్ కావద్దు. చూడండి, ఇది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడానికి పుల్స్ అన్నమాట. చిన్న చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టారు. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం, లైక్ చేయండి అందరూ కూడా. నైట్ విజువల్స్కి వెళ్దాం. చూసారు కదా, నైట్ విజువల్స్ ఇలా ఉంటాయి. లైటింగ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చిన్నపిల్లలతో చూడండి, ఫాదర్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హార్స్ రైడింగ్ అంటారు దీన్ని. హార్స్ మీద కూర్చొని అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఫ్రీ రైడే. ఇది మనం పర్లో తిరిగిన రోడ్డే, కాకపోతే ఏంటంటే నైట్ విజువల్స్ వేరేగా కనిపిస్తున్నాయి మనకి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసం మేము మరెన్నో తెస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.